ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను మెరుగుపరిచేందుకు వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్సైజ్ శాఖ కొత్తగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్బ్యాక్ వ్యవస్థను అమలు చేస్తోంది. బార్లు, వైన్స్ దగ్గర వినియోగదారులు స్కాన్ చేయగలిగేలాగా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. ఈ కోడ్లు కౌంటర్లపైన, గోడలపైన, అలాగే 4 నుంచి 5 చోట్ల అతికిస్తారు. వినియోగదారులు వాటిని స్కాన్ చేసి అందులో ఇచ్చిన ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వైన్స్కి 5, బార్లకు 3 ప్రశ్నలు ఉంటాయి. అవి అవును, కాదు అనే ఆప్షన్లతో ఉంటాయి. అభిప్రాయం ఇచ్చే వినియోగదారులు తమ పేరు, మొబైల్ నంబర్, నియోజకవర్గం, లింగం, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలనుకుంటోంది. అయితే వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను వెల్లడించాల్సిన అవసరం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తొచ్చన్న అభిప్రాయంతో చాలా మంది సర్వేలో పాల్గొనకపోవచ్చు. ప్రభుత్వం వినియోగదారుల అభిప్రాయాలను పరిరక్షిస్తూ వారి ఫిర్యాదులపైన స్పందిస్తే ఈ విధానం విజయవంతం కావచ్చు.